ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మపై ఒక తల్లి చిలుక నివసించేది. ఆ తల్లి చిలుకకు చిన్న చిన్న పిల్లలున్నారు. పిల్లలు పెద్దవుతుండగా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వేటగాడి బారిన పడతారేమోనని ఆ తల్లి చిలుక చింతించేది. ఒకరోజు పిల్లలు రెక్కలు కొడుతూ ఎగరడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ తల్లి చిలుక వారిని పిలిచి, పిల్లలారా, మీకు ఒక మంచి పాట నేర్పుతాను, వినండి. అది వినగానే పిల్లలు ఆనందంగా తల్లి దగ్గరికి వచ్చేశారు. అప్పుడు తల్లి చిలుక ఇలా నేర్పించింది: వేటగాడొస్తున్నాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అని ఆ తల్లి చిలుక ఆ పిల్లలకు చక్కగా పాట నేర్పించింది. పిల్లలు సంతోషంగా ఆ పాట నేర్చుకున్నారు. తల్లి చిలుక మనసులో ఇలా అనుకుంది: అమ్మయ్య, ఇక నా పిల్లలకు ఏ భయం లేదు అని నిశ్చింతగా అడవిలోకి వెళ్లిపోయింది ఆ తల్లి చిలుక. కొద్దిసేపటికే వేటగాడు వచ్చాడు. పిల్లలు వెంటనే పాట పాడడం మొదలుపెట్టాయి: వేటగాడొస్తున్నాడు జాగ్రత్త. వేటగాడు ఆశ్చర్యపడి భయపడి చెట్టు చాటును దాక్కొని గింజలను విసిరాడు. అప్పుడు పిల్లలు మళ్లీ పాడాయి: గింజలు విసురుతాడు జాగ్రత్త. ఆ తరువాత వేటగాడు వల వేశాడు. పిల్లలు మళ్లీ పాడాయి: వల వేస్తాడు జాగ్రత్త. కానీ అర్థం చేసుకోకుండా ఆ పాట పాడుకుంటూనే ఆ పిల్లలన్నీ వలలో చిక్కుకొని పోయాయి. వేటగాడు ఒక్కొక్కటిగా ఆ పిల్లలను పట్టుకొని వారి మెడలను విరుస్తుండగా ఇలా పాడుతూనే ఉన్నాయి: మెడ విరుస్తాడు జాగ్రత్త అని. చివరికి ఆ పిల్లలన్నీ శ్వాస విడిచాయి. పాపం, పాట అయితే నేర్చుకున్నాయి గాని వాటి అర్థాన్ని గ్రహించలేకపోయాయి ఆ చిలుక పిల్లలు. ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. మన పిల్లలు చదువులు నేర్చుకుంటున్నారు. మనం కూడా ఎన్నో శ్లోకాలు, మంత్రాలు, పురాణాలు, గ్రంథాలు, సహస్రనామాలు వింటూనే ఉంటున్నాము, చదువుతూనే ఉంటున్నాము. కానీ ఆచరణలో పెట్టకపోతే మనం ఎన్ని చదివినా అంతా వృధా అవుతుంది. దేవుళ్ళు, మహర్షులు ఎప్పుడు కూడా 1,00,000 సార్లు సాధన చేయని చెప్పలేదు, ఆచరించు అని మాత్రమే చెప్పారు. భగవద్గీత కూడా పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం అని పెద్దలు చెబుతుంటారు. నేర్చుకున్న దాన్ని జీవితంలో పాటించకపోతే అది చిలుక పిల్లల పాటలాగానే వృధా అవుతుంది. మనం నేర్చుకున్నది ఎంతైనా సరే దానిని ఆచరణలో పెట్టడం వల్లనే మన జీవితం ఫలిస్తుంది. ఆచరణనే విద్యకు ఆభరణం లాంటిది. ఈ ప్రపంచంలో మత గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఆయా మతస్థుల కోసం ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి. ఉదాహరణకు ఖురాన్ ముస్లింల కోసం రాయబడింది, అలాగే బైబిల్ క్రిస్టియన్స్ కోసం రాయబడింది. కానీ భగవద్గీత ఏ మతానికి సంబంధించిన గ్రంథం కాదు. భగవద్గీతలో ఎక్కడ కూడా హిందూ మతం అన్న పదం ఉండనే ఉండదు. అలాగే పలానా దేవుణ్ణి నమ్మండి, నమ్మకపోతే నరకానికి పోతారు అని భగవద్గీతలో ఎక్కడ చెప్పలేదు. నన్ను ఏ రూపంలో ఎలా ఆరాధిస్తారో అలానే సాక్షాత్కరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి భగవద్గీత ఏ మతానికి చెందింది కాదు మిత్రులారా, అది ఈ భూమి మీద సామాన్య మానవుడు ఎలా జీవించాలో చెప్పే ఒక అద్భుతమైన గ్రంథం. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేసి